గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడడానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుచ్చిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా, ఆసై ముత్తం తాత, ఎలయల్ సోరు పోట్, ఈఐ దూరం ఓట్. ఫ్యాంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తాను. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు, థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ అమ్మ తొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుడుక్కున మింగావా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాళ్ళు. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ, అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ హి టాకింగ్? ఓసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు. ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదా? అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు, మోసగాళ్ళు. రే, నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు. ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కాదురా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షల చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఓపి పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం. మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే, పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని ఒక సిప్ అయ్యి కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన ఈ నప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మాయిలు పిచ్చివల్లేరా. అంటే అప్పులు తప్పులు అన్నీ నేనే చేశాను. నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. రే, ఈ దోశ మీద పేపర్ పెట్టంటాయా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి. దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. yeah of course. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, నీకు ఒక టై కట్టుకుని, నైస్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినాయిరా. మీకు ఆఫీస్. థ్యాంక్ యూ. అబ్బా, రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నెంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నెంబర్ 2. టార్చర్ నంబర్ 2 Yeah. అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం. అంటే కొట్టడాయ్. Come on. Come on. రేయ్, కొంచెం తలపైకెత్తు. అది పడి 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 పడి. రేయ్,
కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కానీ టార్చర్ అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్గా వెళ్ళి అండర్వేర్లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. రే మమ్మల్ని ఇద్దరిని కాలేజ్ నుంచి డిబార్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగా డప్పు తెచ్చలేక రోడ్ల మీద అదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ముందు టిప్ టాప్ కూర్చుని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్గా మమ్మల్ని ఇలా బాధపడతాం నీకేమైనా న్యాయంగా ఉందిరా? రే నాకు ఐడియా వచ్చింది. ఏంట్రా అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి, కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే ఇటు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే? ఎంజాయ్. గుడ్ లక్. కళ్ళే తెరిచారంటే అది కనిపిని ఎరుగని మోసం, కళ్ళే మూసారంటే నీ కళ్ళలో కూడా మోసం. నీ డల్లే నీతో ఉంటూ నీ వెనకాలంతా మోసం, నువ్వు నడిచే దారిలోనా అడుగడుగున ఉంది మోసం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. 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 క్రేజీ. అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్నే ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయ్యుంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. రే నువ్వు ఆ చైర్లో కూర్చోరా. కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు, పైకి చూడు, చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గిరా గిరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్ను ఇలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నావురా. ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగరా సార్? విత్ షుగర్ వితౌట్ షుగరా? మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకేం కావాలి సార్? ఇంకేమైనా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. ఒరే చెత్తనా ఎలా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా? స్వాగతం మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా? పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా? రే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషనా? మన చైర్మన్ గారు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని అర్జెంట్గా డెవలప్ చేయమని మెమో పంపించారు. నాన్సెన్స్. సో వాట్ డూ యూ ప్రపోజ్ మిస్టర్ బిర్డే? వి సెల్ అండర్వేర్. ఏంటి అండర్వేర్ని అమ్మేద్దామా? దట్స్ రైట్ మిస్టర్ పాండే. చాలా రోజులుగా వండర్వేర్ చైర్మన్ లింగరాజ్ గారికి
మన అండర్వేర్ మీద ఒక కన్ను ఉంది. మీరందరూ నాతో చేయగలిపితే మన చైర్మన్ గారిని ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ అండర్వేర్ని వండర్వేర్కి అమ్మేద్దాం. మిస్టర్ బెర్డే, చైర్మన్ గారు చెప్పినట్టు మనం ఏదన్నా కొత్త ప్రోడక్ట్ మీద రీసెర్చ్ స్టార్ట్ చేయొచ్చు కదా. కొత్త ప్రోడక్ట్ ఏముంటుందండి? కొత్త ప్రోడక్ట్ ఏది? మీరు ఒక ఐడియా చెప్పండి. పోనీ మిస్టర్ పాండే మీరు ఒక ఐడియా చెప్పండి. నాన్ సెన్స్. వాట్ ఈస్ దిస్ మిస్టర్ గొమాంగో? మిస్టర్ బెర్డే, వీళ్ళు మన న్యూ ప్రోడక్ట్ డెవలప్మెంట్ టీం నుంచి వచ్చారు. ఇప్పుడు ఒక కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇస్తారు. కొత్త ప్రోడక్టా? రియల్లీ? ఏంటది? బుజ్జిబాబు 007. బుజ్జిబాబు 007. వాడెవడో కాదు. ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మనం కంప్యూటర్తో మాట్లాడితే అది తిరిగి మనతో మాట్లాడుతుందా? బుల్షిట్. ఫ్యాంటాస్టిక్. మీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. మాట్లాడే కంప్యూటర్. మీరు రాము అని కొత్త ఎంప్లాయీ సార్. ఓ, ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్, చైర్మన్ ఆఫ్ అండర్వేర్. హలో. అఫ్ కోర్స్ మీ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ మీరు మీ కంప్యూటర్ని ప్రాక్టికల్గా చేసి చూపించగలరా? ఎప్పుడు చూపించగలరు? మీరు ఎప్పుడంటే అప్పుడు సార్. ఓకే. అది ఓకే. ఎస్ సార్. నా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. కమా. భలే వాళ్ళే మీరు. భలే సార్. షర్ట్ డిజైన్స్ భలే ఉన్నాయి. ఇది కూడా కొత్త కాన్సెప్టా? అవును సార్. ఓ, దీని పేరేంటి? పింక్ మీద ఇంక సార్. పింక్ మీద ఇంకా. డిజైనర్ ఎవరు? మనీష్ మల్హోత్రా సార్. మనీష్ మల్హోత్రా. సుష్మా. ఎస్ సార్. పింక్ మీద ఇంక్ 4 షర్ట్స్ అర్జెంట్. ఓకే సార్. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో ఇన్. హాయ్ డాడీ. హాయ్ బేబీ. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. చాలమ్మా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. ఐ మిస్ యు సో మచ్. ఏమ్మా, అమెరికా సెమినార్ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మా అమ్మాయ్యా. హలో. హాయ్. చూడమ్మా, హలో. వీళ్ళు మన ఆఫీస్ లో న్యూ ప్రొడక్ట్ డివిజన్ లో జాయిన్ అయ్యారు. ఆహా. ఓ ఐ సీ. ఇదిగో డాడీ మీ బర్త్డే పార్టీ గెస్ట్ లిస్ట్. ఇంకెవరైనా మిగిలిపారేమో చూడండి. అంతే కదా. ఓకే అమ్మా. ఓకే డాడీ. బై డా. టేక్ కేర్. సీ యు. టేక్ కేర్. బై. బాయ్. బై. గాట్ ప్రామిస్ సార్. మేము సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు మీరే మాకు హీరో సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ రాజా. మన ఫ్రెండ్స్ అయ్యా. ఒరే రాజా, ఇంకొంచెం పోయిరా. రాజా ఇస్ ఓకే. ఒరే రాజా ఇస్ టూ మచ్. సారీ సార్. ఏంటి పట్టపగలే ఆఫీస్లో మందు కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అయ్యా. మీ షర్ట్ లాగే. వీటి పేరేంటన్నారు? పింక్ మీద ఇంక్. పింక్ మీద ఇంక్. ఓకే, లెట్స్ హావ్ ఎ డ్రింక్. Cheers. మీరు చాలా పెద్ద కమెడియన్ సార్. బాగా జోక్ చేస్తారు. నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం అయ్యా. మీకు ఏదైనా మంచి జోక్ తెలిస్తే చెప్పండి. ఒక రోజు భయంకరంగా వర్షం కురుస్తుంది. రోడ్ అంతా నీళ్లతో నిండిపోయింది. ఒక మనిషి ఆ నీళ్ళల్లో నడిచొస్తున్నాడు. అదే రోడ్డు మీద ఒక మ్యాన్హోల్ ఓపెన్ చేసింది. ఓ, ఆ మనిషి నడుచుకుంటూ వచ్చి ఆ తెరుచున్న మ్యాన్ హోల్లో పడిపోయాడు. అంతే సార్ జోకు. వెరీ గుడ్ జోక్, వెరీ గుడ్ జోక్. భలే చెప్పావయ్యా. జోక్స్ ఏ సైడ్. సి బాయ్స్, ఈ బుజ్జిబాబు 007 ప్రాజెక్ట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. మీరు తొందరగా నాకు డెమో ఇస్తే మీరేం కావాలంటే అది ఇస్తాను. గో టు ల్యాబ్, స్టార్ట్ వర్కింగ్. ఓకే సార్. ప్లీజ్ వెయిట్. మీకేదైనా జోక్గా వినిపించినా అనిపించినా నాకు చెప్పండి. ఓకే? ఓకే సార్. గో హెడ్. Touch me, feel my body, hug me, feel the heaven, kiss me. బిరిడే గారు లైన్లో ఉన్నారు సార్. మిస్టర్ బిరిడే, చెప్పండి సార్. ఏమైంది? మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది? బోర్డు మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. బట్ డోంట్ వరీ, అండర్వేర్ కంపెనీని టేక్ ఓవర్ చేసే ప్లాన్ ఇంకొకటి చెప్తాను. మార్కెట్లో ఉన్న అండర్వేర్ షేర్స్ అన్ని మనం ఆల్రెడీ కొనేసాం. కానీ మనం ఈ కంపెనీని టేక్ ఓవర్ చేయాలంటే మనకి ఇంకా 10% షేర్స్ కావాలి. ఆ షేర్స్ అన్ని రాజేంద్ర ప్రసాద్కి బాగా కావాల్సిన మనుషుల దగ్గర ఉన్నాయి. వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ అడ్రస్లేంటో నువ్వు ఎలాగైనా సరే కనుక్కో. అవి కూడా మనమే కొనేసామంటే రాజేంద్ర ప్రసాద్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడి అండర్వేర్ నాదవుతుంది. అండర్వేర్ విల్ బి మైన్. ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్, ఐ వాంట్ అండర్వేర్. మనం వెళ్ళిపోతారా? వాడెవడ మన పిచ్చాడే నమ్మాడని మన అడ్వాంటేజ్ తీసుకుంటే మనం ఇంకా పెద్ద ప్రాబ్లం ఎదుర్కొంటారా? రేయ్, నువ్వు అనవసరంగా భయపడకుండా ఇంత పెద్ద ఆఫీస్లో ₹1,00,00,000 ఎలా పుడతాయో ఆలోచించు. రేయ్, నువ్వు ఎప్పుడైనా గోల్డ్ ఫిష్ ఫ్రై తిన్నావా? చిచి, నాకు చేపలంటే ఎలర్జీ. రేయ్, జయలలితకి ఎందుకు దింపండి. జయలలిత ఏది? నీ చేతిలో ఉంది. ఓహో, ఈ చేప పేరు జయలలిత? అవును, ముందు దానికి ఎందుకు దించండి. ఇంతకీ మీరు ఎవరా? నువ్వెవడరా?
ఈ ల్యాబ్కి ఇన్ఛార్జిని. మీరెవరా? నీకు ఇన్ఛార్జ్ మీ. మీరు ఎవరైనా సరే ముందు నా జయలలితని కిందకి దించండి. మర్యాదగా జయలలితని కింద పెట్టరా. ఏంట్రోయ్ ఓ పెట్టలేకపోతున్నావు? మర్యాదగా పెడతావు పెట్టవా? నా జయలలిత ఎక్కువ చేస్తే మా వాడితో నీ జయలలితని రేపు చేయించేస్తాను. నా జయలలిత లేకపోతే నేను తట్టుకోలేంట్రా. నా చేతికి ఇచ్చేయండి రా. సారీ జయలలిత, నేను నీకెప్పుడు ఒంటరిగా వదలను.